కన్యా రాశి ఉత్తర 2వ 3వ 4వ చరణాలలో, హస్త 1వ 2వ 3వ మరియు 4వ చరణాలలో, చిత్త 1వ మరియు 2వ చరణాలలో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ వ్యక్తులు అత్యంత మేధావి మరియు ఆచరణాత్మక ఆలోచనలు కలిగి ఉంటారు. ప్రతిదీ క్రమపద్ధతిలో ఉండాలని వారు కోరుకుంటారు. వీరు తక్కువ ఖర్చు చేస్తారు మరియు అధిక ఆదాయాన్ని కోరుకుంటారు. కానీ గొప్ప ప్రయత్నం లేకుండా వారు సులభంగా డబ్బు పొందలేరు. వీరు మానవత్వాన్ని ప్రేమిస్తారు మరియు వీరు ఇష్టపడే ఇతరుల పట్ల గొప్ప గౌరవాన్ని చూపుతారు. వీరు ఇతర విషయాలలో అనవసరంగా జోక్యం చేసుకోరు. కానీ వీరు ఇతరుల గురించి చాలా సమాచారాన్ని సేకరిస్తారు. వీరు కొత్త పనులను సులభంగా ప్రారంభించరు. వీరు తమ ఆరోగ్యం గురించి చాలా స్పృహతో ఉంటారు. వీరు గౌరవప్రదమైన వ్యక్తిగా ప్రవర్తిస్తారు మరియు ఇతరులతో కూడా అదే కోరుకుంటారు. ఈ స్వభావంతో వీరు ఇతరులను సులభంగా ఆకర్షిస్తారు. వీరు తమ మధురమైన మాటలతో మరియు మాట్లాడే సామర్థ్యంతో ఇతరులను సులభంగా ఆకర్షించగలరు. వీరు అవమానాలను సులభంగా అంగీకరించరు, అంటే వీరు సులభంగా వెళ్లలేరు. ఒక చిన్న అవమానం వీరిని రోజుల తరబడి తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. వీరు చక్కని బట్టలు ధరించడానికి ఇష్టపడతారు మరియు వీరు చక్కని వాతావరణంలో జీవించడానికి ఇష్టపడతారు. వీరు బయట స్నేహితులతో గడపడం కంటే ఇంట్లో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. ఈ రాశికి చెందిన స్త్రీలు తమ పురుషులను నియంత్రించడానికి ప్రయత్నిస్తారు. వీరు తమ నియంత్రణను దాటి తమ మనుషులను అనుమతించరు. ఈ వ్యక్తులు చాలా నమ్మదగినవారు మరియు వీరు గోప్యతను కాపాడుకోగలరు. వీరు ఇతరుల తప్పులను చాలా సులభంగా కనుగొంటారు, కానీ వీరు తమ వ్యక్తిగత తప్పులను సరిదిద్దుకోరు. ఇతరులు వీరిపై వేలు ఎత్తి చూపబడటానికి ఇష్టపడరు. వీరు అవసరమైన వారి స్నేహితులకు ఉత్తమ మద్దతుదారులు. వీరు ఇతరులపై ఆధారపడటానికి ఇష్టపడరు. అదే సమయంలో ప్రతిదానికి ఇతరులపై ఆధారపడే వ్యక్తులను వీరు ద్వేషిస్తారు. వీరు తమ ఆలోచనా ధోరణిని చాలా తరచుగా మార్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. శారీరకంగా వీరు ఎక్కువ ఒత్తిడిని తట్టుకోలేరు. వీరు మంచి మనసున్న వ్యక్తులు. వీరు పెద్దలను గౌరవిస్తారు మరియు వీరు ఆదేశాలను పాటిస్తారు. వీరు కుటుంబం పట్ల చాలా ఆప్యాయంగా ఉంటారు. సాధారణంగా వీరు ఇంటి నిర్వహణలో మంచివారు. వీరు చాలా తరచుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వీరు సుగంధ ద్రవ్యాలు, అలంకరణ వస్తువులు, దుస్తులు మరియు వాటి కోసం ఖర్చు చేస్తారు.